UI UX పైథాన్ నేర్చుకోండి, లక్షలు సంపాదించండి. జాయిన్ క్వాలిటీ థాట్. మీరు సజ్జనార్ గారి మీద చేసినటువంటి కామెంట్స్ అనేవి ఆయన సంజాయిషి అడిగారు, లేకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. మీరెందుకు ఆయన మీద టార్గెట్ చేసినట్టుగా మాట్లాడారు? చాలా మంచి ప్రశ్న. కానీ నేను వాస్తవాలు చెప్పాలి. ఇది ప్రవీణ్ కుమార్కో సజ్జనార్కో మధ్యలో జరుగుతున్న ఒక వివాదంలాగా దీన్ని చిత్రీకరిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. సజ్జనారు చాలా మంచి ఆఫీసర్, ఆయనకు మంచి ఇమేజ్ ఉంది ఆ డిపార్ట్మెంట్లో. ప్రజల లోపల కూడా ఒక మంచి ఆఫీసర్, డిపార్ట్మెంట్లో ఇమేజ్ ఉండడం వేరే, ప్రజల లోపల ఇమేజ్ ఉండడం వేరే. ప్రజల లోపల కూడా ఆయనకు ఒక మంచి ఆఫీసర్ అన్న ఇమేజ్ ఉంది. నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, సజ్జనార్ గారు చీఫ్ ఆఫ్ సిట్, ఇప్పుడు కమిషనర్ ఆఫ్ పోలీస్ సిట్, ఆల్రెడీ ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఇన్వెస్టిగేట్ చేయడం కోసం ఒక సిట్ ఉంది. దానికి చీఫ్ ఏసీపీ ఒక అతను ఉన్నాడు, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కూర్చుంటాడు ఆయన. ఆ సిట్ ఉన్న తర్వాత ఇంకో కొత్త సిట్ ఏర్పాటు చేశారు. ఆ సిట్కు చీఫ్ను సజ్జనార్ గారిని పెట్టారు. నేనేం చెప్పానంటే, సజ్జనార్ గారు మీరు దయచేసి దాని నుంచి వైదొలగండి. ఎందుకంటే మీరు ఒకప్పుడు ఇంటెలిజెన్స్లో పనిచేసినప్పుడు 2015లో ఆంధ్రప్రదేశ్లో మీ డిపార్ట్మెంట్ మీద, ఆంధ్రప్రదేశ్లో ఉండే రాజకీయ నాయకుల మీద, మీ డిపార్ట్మెంట్ మీద 80 దాకా కేసులు బుక్ అయినా. మాకు అప్పుడు సమాచారం 7-8 కేసుల గురించి వచ్చింది. నేను అప్పుడు పబ్లిక్ డొమైన్లో సమాచారం సేకరించి చెప్పాను. ఎందుకంటే ఆ రోజే కేటీఆర్ గారిని పిలిచారు, నాకు ఒక 2-3 గంటల సమయమే ఉంది. సో ఆ సమయంలో మేము కొంత రీసెర్చ్ చేసి తీసుకుపోయి చెప్పాము. ఒక 4-5-7-8 పోలీస్ స్టేషన్లు చెప్పాను. యాక్చువల్గా 87 పోలీస్ స్టేషన్లో ఆనాడు తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలంగాణ గవర్నమెంట్ అఫీషియల్స్, తెలంగాణ అక్కడక్కడ పోలీస్ ఆఫీసర్లను కూడా ఉన్నారు, మా నాయకుల, తెలుగుదేశం నాయకుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు అని చెప్పి 2015లో ఇచ్చారు. తెలంగాణలో ఆ రోజు ఇంటెలిజెన్స్లో సజ్జనార్ గారు ఉన్నారు. సజ్జనార్ గారు మీరు ఆ రోజు చేసింది ఒప్పు అయితే, మరి ఈరోజు ఇక్కడ పోలీసు వాళ్ళు చేసింది కూడా ఒప్పు అవుతుంది. దయచేసి మీరు అక్కడ పనిచేసిండ్రు కాబట్టి మీరు ఇప్పుడు సిట్టుకుండి ఇదే ట్యాపింగ్ వ్యవహారాన్ని ఇన్వెస్టిగేట్ చేయడం కరెక్ట్ కాదు, మీరు వాయిదొలగండి అని నేను వారిని చెప్పిన. అంతే తప్ప సజ్జనార్ గారి క్యారెక్టర్ కానీ, సజ్జనార్ గారు మీద లేనిపోయిన అభాండాలు వేయడం, ఆయన మీద 7 క్రిమినల్ కేసులు ఉన్నాయి. నేను అదే చెప్పాను. 7 ఎగ్జాంపుల్గా 7 తెలంగాణ పోలీసుల మీద ఆంధ్రప్రదేశ్లో బుక్ అయ్యని చెప్పారు. నేను సజ్జనార్ గారి పేరు చెప్పింటే అది కరెక్ట్ కాదు, నేను చెప్పడం అట్లా కరెక్ట్ కాదు. కానీ తెలంగాణ పోలీసుల మీద, కానీ ఆ రోజు తెలంగాణ పోలీసుల్లో నిఘా విభాగంలో సజ్జనార్ గారు కూడా డిఐజీగా ఉన్నారు, సజ్జనార్ గారు ఐజీగా ఉన్నారు. సో నేను అట్టేటప్పుడు మీరు ఆ రోజు ఏ నిఘా విభాగం అయితే ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో మీరు మా ఫోన్లు ట్యాప్ చేసినని ఆరోపణలు ఎదుర్కొన్నారో, ఆ నిఘా విభాగంలో మీరు డిఐజీ ఐజీగా పనిచేసి ఇప్పుడు మీరు సిట్టుకు చీఫ్గా ఉండడం అనేది అది కరెక్ట్ కాదు. ఆ రోజు మీరు చేసింది ఒకవేళ నిజమై ఉంటే ఈరోజు ఇక్కడ పోలీసు వాళ్ళు చేసింది తప్పెట్లవుతుంది. అందుకొరకు మీరు మీ ఓన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన ప్రభాకర్ రావు గారిని, మరి ముఖ్యంగా ప్రభాకర్ రావు గారిని ఇన్వెస్టిగేట్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి నేను చెప్పిన. నేను ఇప్పటికి కూడా అదే మాట మీద ఉన్నా. సో ఆయన నన్ను ఒక లెటర్ అడిగాడండి. ఆయన ఏమన్నా మీరు నా మీద ఏమేమి 7 కేసులు ఉన్నాయి, దాని స్టేజు, ఎఫ్ఐఆర్ నెంబర్ అవన్నీ నన్ను అడిగారు. నేను చాలా క్లియర్గా చెప్పిన, నాకుండే సమాచారం ఇది, నా దగ్గర ఉండే సమాచారంతో ఒక రాజకీయ నాయకుడిగా నేను మాట్లాడినా, నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా దెబ్బతీయలేదు. సో ఆయన 2 రోజుల టైం అడిగారు. 2 రోజుల్లో నాకు ఈ కేసుల వివరాలన్నీ తీసుకు లాస్ట్కి ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన దాని కాపీ ఒకటి అవి ఇవన్నీ అడిగారు. అవి పోలీస్ డిపార్ట్మెంట్లో బెస్ట్ సబ్ ఇన్స్పెక్టర్, బెస్ట్ ఇన్స్పెక్టర్ కూడా 2 రోజులు కాదు కదా, 20 రోజుల్లో కూడా ఆ డేటా తీసుకురాలేరు. నేను చెప్పాను, ఆ డేటా తీసుకురావాల్సింది మీరు. ప్రతిపక్షంగా ప్రశ్నించే బాధ్యత, హక్కు మాకు రాజ్యాంగంలో ఆర్టికల్ 19 ద్వారా సంక్రమించింది. మేము మా సమాచారం తప్ప రైటా చెప్పాల్సింది పోలీసులు, లేకపోతే హోంమంత్రి, లేకపోతే ముఖ్యమంత్రి. నిజానికి దీనికి ఆన్సర్ చెప్పాల్సింది ముఖ్యమంత్రి, హోంమంత్రి రేవంత్ రెడ్డి గారు. సజ్జనార్ గారు ఒక ప్రభుత్వ అధికారి, ఆయనను ముందర పెట్టి రేవంత్ రెడ్డి హార్వర్డ్లో, బోస్టన్లో, దావోస్లో ఎంజాయ్ చేస్తున్నాడు. సో నేను ఇంకొక విషయం కూడా ఏం చెప్పానంటే, తర్వాత ఆ ఇంటర్వ్యూలో తర్వాత చెప్పిన ఏంటంటే, సజ్జనార్ గారి లాంటి అధికారులు ఈ రేవంత్ రెడ్డి గారి రాజకీయ వికృత క్రీడలో పావులుగా బలవుతున్నారు, సమిధలుగా మారిపోతున్నారు. ఇది కరెక్ట్ కాదు. అధికారులారు దయచేసి ఆలోచించుకోండి అని కూడా నేను చెప్పడం జరిగింది. సో అదే నేను చెప్పిన. దానికి నాకు మీడియా ఎట్లా చిత్రీకరిస్తుందంటే ఇది ప్రవీణ్ కుమార్కు సజ్జనార్కు వ్యతిరేకంగా జరుగుతున్న వాళ్ళగా నేను కరెక్ట్ నేను ఇచ్చేసాను. ఒక ప్రస్తుత పోలీస్ ఆఫీసర్ మధ్య జరుగుతున్న మంచి మిత్రుడు అండి నాకు. సో అందుకొరకే సజ్జనార్ నాకు లెటర్ పంపించారు, ఇంతవరకు వచ్చింది ఆ వ్యవహారం. నాకు ఒక క్షణం బాధేసింది. కానీ ఆయన అఫీషియల్గా ఆయన చాలా తీవ్ర మనోవేదనకు గురైనట్టుంది ఆయన పేరు చెప్పంగానే. సో నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఆ రోజు మీరు ఇంటెలిజెన్స్లో ఉన్నారు కాబట్టి నేను మీ పేరు తీసుకున్నాను,
అంతే తప్ప మీకు వ్యక్తిగతంగా లేదని నేను అదే రాసి పంపించిన. సో ఆయన 2 రోజులు టైం అడిగా, నేను 1 రోజులో రాసి పంపించేసిన. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పొలిటీషియన్ గా ట్రాన్స్ఫార్మ్ అయిపోయినట్టేనా? మీలాంటి వాళ్ళు గైడ్ చేస్తే ఇంకా బాగా అవుతాం. నిజంగా ఇంకా ఆ పాలిటిక్స్ ఇంకా రాలేదు మాకు, అవి వస్తాయో రావు కూడా నాకు తెలియదు. ఆల్మోస్ట్ 3 years అవుతుంది కదా, ఇంకా అవుతుంది రాలేదంటే. కాబట్టి మరి ఇక మీరు చెప్పాలి, నేను ఎవాల్వ్ అవుతున్నానా లేదా, లేకపోతే అదే పాత ఐపీఎస్ ఆఫీసర్ లేకపోతే వాసన ఛాయలు ఇంకా ఉన్నాయా మీకు? గురుకులాల సెక్రటరీ ప్రవీణ్ కుమార్ లేకపోతే కరీంనగర్ ఎస్పీ ప్రవీణ్ కుమార్ లాగానే ఉన్నానా లేదా అనేది మీరు చెప్పాలి. సో మరి బిఎస్పిలో మీరు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న తర్వాత, బీఆర్ఎస్ కి వచ్చిన తర్వాత, ఈ లీడర్ గా మారిన తర్వాత ఆ చేంజెస్ ఎట్లా చూస్తుండ్రు మీరు? అప్పుడు ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు, ఇక్కడికి వచ్చి ఒక లీడర్ అయ్యిండ్రు, అండ్ యు ఆర్ సంధిస్తూనే ఉన్నారు, ఆ ప్రశ్నల్ని సంధిస్తూనే ఉన్నారు. కాకుంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మీద సంధించారు, ఇప్పుడు కాంగ్రెస్ మీద సంధిస్తున్నారు. చాలా ఆరోపణలు చేశారు. పోరాటం నిరంతరం నేను పోరాటం చేస్తూనే ఉన్నాను. సో ఆ రోజు నేను బిఎస్పి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ప్రజలు, ముఖ్యంగా నిరుద్యోగులు చాలా ఇబ్బందులకు గురైనరు. వాళ్ళందరికీ ఒక గొంతుగా నేను మారినమాట వాస్తవం. ఎందుకంటే నా దగ్గర ఒక స్పష్టమైన సమాచారం, టీజీపీఎస్సీ నుంచి పేపర్ లీక్ కావడం, గ్రూప్ 1 పేపర్ లీక్ కావడం, కాళేశ్వరం అవినీతి అవన్నీ అని అన్నాం మేము ఆ రోజు. అంటే ఆ రోజు పోరాటాలు అన్ని ప్రతిపక్ష పార్టీలు ఏ విధంగా అయితే పోరాటం చేసినాయో ఆ విధంగా మేము పోరాటం చేసినాం. కానీ రకరకాల కారణాల వల్ల బీఎస్పీలో అగ్రనాయకత్వంతో నాకున్న కొన్ని డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వల్ల నేను బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. నేను బీఆర్ఎస్ పార్టీలో ఎందుకు చేరినా అనేది కూడా మీకు ఇంతకుముందు కూడా చెప్పాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ వాదం, బహుజన వాదం 2 కలవాల్సిన అవసరం ఉన్నది. కలిస్తే రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో నేను కేసీఆర్ గారు ఆహ్వానించారు. నేను వెంటనే పోయి జాయిన్ అయిన తర్వాత నేను బీఆర్ఎస్ పార్టీలు, ఇప్పుడు పార్టీ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు, వీళ్ళందరికీ మిగతా సీనియర్ నాయకులందరూ కూడా నన్ను కేర్ఫుల్గా గైడ్ చేస్తూ ఏ విధంగా ముందరు పోవాలి, ఏ సమస్యల మీద మనం ఏం మాట్లాడాలి, మన పార్టీ లైన్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా కేర్ఫుల్గా గైడ్ చేస్తున్నారు. నేను కూడా నేర్చుకుంటున్నాను చాలా ఫాస్ట్గా. సో రాబోయే రోజుల్లో ఇంకా మంచిగా ఇవాల్వ్ అవుతానని అనుకుంటాను. దట్ ఈస్ ద హోప్ విత్ విచ్ ఐఎమ్ వర్కింగ్. సో గతంలో ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడారు, కాళేశ్వరం గురించి మాట్లాడారు, అవన్నీ ఆరోపణలైనా లేకుంటే వాటన్నిటికీ సమాధానాలు దొరికాయా? కూడా ఫోన్ ట్యాపింగ్ మీద మాట్లాడుతూనే ఉన్నాను నేను. ఫోన్ ట్యాపింగ్ మీద, కాళేశ్వరం మీద కూడా మాట్లాడినాను నేను. ఇప్పుడు కూడా లేదంటారా? లేదు, కాళేశ్వరాన్ని కూల్చారని చెప్పాను. ఓకే, నేను కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజ్ను బాంబులతో కూల్చారు, ఇసుక దందా కోసం కూల్చారు, ఆనాడు ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి కోసం కూల్చారు. అదేవిధంగా ఈరోజు ఇసుక దందా కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి కట్టిన చెక్ డ్యామ్లను కూడా బాంబులు పెట్టి పేల్చేస్తున్నారు అని నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను. యుద్ధ నేరం, దాన్ని నిజంగా చాలా సీరియస్ ఇన్వెస్టిగేట్ చేయాలి. మీరు గమ్మత్ ఏంటంటే కవిత గారు, అందులో ఫిర్యాదుదారులు ఎవరో తెలిస్తే మీరు పరిశాన్ అవుతారు. అందులో ఫిర్యాదుదారులు మామూలు వ్యక్తులు కాదు, బాగా చదువుకొని ఆ డిపార్ట్మెంట్లో 10 సంవత్సరాలు పనిచేసిన ఇంజనీర్స్ ఉన్నారు. ఇంజనీర్సే కంప్లైంట్లో కొందరు దుండగులు బాంబులతో పేల్చివేశారు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా, వెరీ ఫస్ట్ కంప్లైంట్ అలాగే వచ్చింది. సెకండ్ కంప్లైంట్, ఫస్ట్ కంప్లైంట్ భారీ శబ్దాలు వినిపించింది. సెకండ్ కంప్లైంట్ దుండగులు బాంబులతో పేల్చివేశారు అని ఉందండి కంప్లైంట్. ఆ కంప్లైంట్ ఉన్నప్పుడు క్లూస్ టీము, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ ఇవన్నీ కూడా రంగంలోకి దిగి ఈ 24 కోట్ల రూపాయలతో కట్టిన ఒక చెక్ డ్యాము ఎట్లా కూలిపోయింది, ఎట్లా కూల్చేశారు అని ఇన్వెస్టిగేట్ చేయాలి కదండి. ఆ శాంపుల్స్ తీసుకోవాలి కదా. అంటే ఈ ప్రభుత్వానికి ఇసుక దందా ఇంపార్టెంట్ అయింది కానీ రైతుల పొలాల్లోకి వచ్చే నీళ్ళు ఇంపార్టెంట్ కాదు. అంటే ఒక క్రిమినల్స్ రూల్ చేస్తున్నారా అనే ఫీలింగ్ వస్తుంది నాకు. మాఫియా రూల్ చేస్తుందా ఈ రాష్ట్రాన్ని? మీరు చూడండి, కోల్ బ్లాక్ అంటే అన్నం ఉడికిందా లేదా అనడానికి అన్ని మెతుకులు పిసకాల్సిన అవసరం లేదు. ఒక 2 మెతుకులు పిస్తే చాలు. మన అమ్మ చిన్నగా ఉన్నప్పటి నుంచి నేర్పిస్తుంది మనకి ఈ విషయం. ఒక చెక్ డ్యామ్ మేడిగడ్డ బ్యారేజ్, ఓకే మీరు కూలిపోయింది అన్నారు, మేము కూల్చేశారు అంటున్నాం. ఏదైనా అది వంగిన మాట వాస్తవము. 7 పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో 7 పిల్లర్స్ కుంగినాయి, అవి డ్యామేజ్ అయినాయి. ఆ 7 పిల్లర్స్ను రిపేర్ చేస్తే, ఒక 300 కోట్లు పెట్టి రిపేర్ చేస్తే మళ్ళీ అందరికీ రైతులకు నీళ్ళు వస్తాయి. కామన్ సెన్స్. ఒక చెక్ డ్యామ్ కడితే 1000 ఎకరాలకు భూములు వస్తాయి, నీళ్ళు వస్తాయి. ఆ చెక్ డ్యామ్ 24 కోట్లతో కట్టారు. దాన్ని కూలగొడితే వాటర్ స్టోర్ కాదు, ఇసుక తేలుతుంది. ఆ ఇసుకను మొత్తం కూడా మార్కెట్ చేయొచ్చు. సో అక్కడ
మేడిగడ్డలో అదే జరుగుతుంది ఇసుక దందా, ఇక్కడ మానేరు డ్యాంలో కూడా అదే జరుగుతుందా ఇసుక దందా. అంటే ఈరోజు ఇసుక ఇంపార్టెంటా, రైతుల పొలాల్లోకి నీళ్ళు ఇంపార్టెంటా అంటే, నేను రైతుల పొలాల్లోకి నీళ్ళు ఇంపార్టెంట్ నేనంట, రేవంత్ రెడ్డి ఇసుక ఇంపార్టెంట్ అంటున్నాడు. కేసీఆర్ గారు రైతుల పొలాల్లోకి నీళ్ళు ఇంపార్టెంట్ అన్నారు, రేవంత్ రెడ్డి నాకు ఇసుక దందానే ఇంపార్టెంట్ అంటున్నాడు. అంటే ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఆలోచన విధానం, పరిపాలనా సరళి చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎవరి ప్రయోజనాలు ఎవరి గుండెలో ఉన్నాయన్నది.